ఉపాధి హామీ పేరు మార్పు వెనక కార్పొరేట్ కుట్ర. వికసిత్ కాదు సంక్షోభ భారత్ ని సృష్టిస్తున్నారు. మళ్లీ వలసలు పెరుగుతాయన్న సీఎం రేవంత్. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవాలి, టికెట్ దక్కిన వారికి అంతా సహకరించాలన్న రేవంత్. ఫిబ్రవరి 3 నుంచి సీఎం బహిరంగ సభలు. కేటీఆర్ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలి, నా సవాల్ స్వీకరించే దమ్ముందా? రాహుల్ ని విమర్శించే స్థాయి లేదన్న పొంగులేటి. కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, పాలనాపరమైన అంశాలపైనే మాట్లాడాలి, అహంకారం వల్లే బీఆర్ఎస్ కి నష్టం జరిగిందన్న దానం. దౌర్జన్యాలు, బెదిరింపులు టీడీపీ సంస్కృతి కాదు, వైసీపీ కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలి, పార్టీ క్యాడర్ ని ఏకతాటిపైకి తేవాలన్న లోకేష్. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లేవు, రేవంత్ తో చంద్రబాబు చీకటి ఒప్పందం, నాకు క్రెడిట్ వస్తుందనే ప్రాజెక్ట్ ఆపేశారు అన్న జగన్. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం, రాష్ట్రంలో అభివృద్ధి కనబడని పరిస్థితి, ఆర్యవైశ్యులపై దాడులాపాలన్న వెలంపల్లి. దమ్ముంటే తాడిపత్రికి రండి చూసుకుందాం, మళ్లీ జైలుకెళ్లేందుకు రెడీ, కేతిరెడ్డి వ్యాఖ్యలకు జేసీ కౌంటర్. ఆపరేషన్ కగార్ను ఖండిస్తున్నాం, మావోయిస్టులతో చర్చలు జరపాలి, హిడ్మా ఎన్కౌంటర్ బూటకవన్న సిపిఐ. అనంతపురం, చిత్తూరు కోట్లకు బాంబు బెదిరింపు, ఆత్మాహుతి దాడి చేస్తామని ఈమెయిల్, బాంబ్ స్క్వాడ్ తో పోలీసుల తనిఖీలు. అత్యాశకు పోయి మోసపోవద్దు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్. వైట్ కాలర్ నేరాలపై టీవీ9 కథనాలకు అభినందనలు. హైదరాబాద్ లో భారీగా చైనా మాంజా పట్టివేత, పలు షాపులపై పోలీసుల స్పెషల్ డ్రైవ్, 1,20,00,000 విలువైన చైనా మాంజా స్వాధీనం. సోమిరెడ్డి సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధం, దమ్ముంటే సిబిఐ విచారణకు ముందుకు రావాలి, ఆయనకు ఇరిగేషన్ పై అవగాహన లేదన్న కాకాణి. ప్రజా సమస్యలపై చర్చించడంలో ప్రభుత్వం విఫలం, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్, పాయల్ శంకర్ విమర్శలు. సంగారెడ్డి ఇస్నాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం, పరుపుల గోడౌన్లో ఎగిసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం, బాచుపల్లి పరిధిలో ఎండీఎంఏ పట్టివేత, 2 అరెస్ట్, 11 గ్రాముల డ్రగ్స్ సీజ్. కోల్కతాలో ఈడీ దాడులు, ఐపాక్ డైరెక్టర్ నివాసంలో తనిఖీలు, అమిత్ షా కుట్ర అంటూ మమత ఆగ్రహం.